జాతీయ జట్టులోకి వచ్చేశాడు చిచ్చెరపిడుగు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ను జాతీయ జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. వచ్చే నెలలో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్నటువంటి వన్డే ట్రై సిరీస్ కోసం వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో కూడినటువంటి జట్టును ప్రకటించారు. తిలక్ వర్మను కెప్టెన్ గా, రియాన్ పరాగ్ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఐపీఎల్లో అదర కొడుతున్నారు వైభవ్ సూర్యవంశీ. ఆడినటువంటి మ్యాచ్ లో తనదైనటువంటి కీ రోల్ పోషిస్తున్నటువంటి వైనం అందరికీ తెలిసిందే. వైభవ్ సూర్యవంశీతో పాటుగా పంజాబ్ ఓపెనర్లు ప్రియాంష్ ఆర్యతో పాటుగా ప్రభు సిమ్రన్ సింగ్ లకు కూడా చోటును కల్పించారు. మొత్తం మీద ఐపీఎల్లో అదరగొడుతున్నటువంటి ఆటగాళ్లను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. దేశ వాలీలో రాణించినటువంటి ప్లేయర్స్ కు మొండి చేయి ఇచ్చారు. మొత్తం మీద వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్ దొరికిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆడుతున్నటువంటి ఆట తీరు అందరి దృష్టిని ఆకర్షించడం, మ్యాచ్ ను తమదైనటువంటి వైనంలో మలచడం, విజయ అవకాశాలకు చేర్చడం, సో హిస్టరీలను క్రియేట్ చేయడం, తక్కువ వయసులోనే ఇలా కూడా ఆడతారా అనేది అందరికీ చూపించడం వైభవ్ సూర్యవంశీతో ఆట తీరులోనే అందరూ గమనించినటువంటి తీరు. తాజాగా మాత్రం జాతీయ జట్టులోకి తీసుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం.